వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. జూనియర్ ఇంటర్ మ్యాథ్స్కి సంబంధించి మనం సెట్స్ అండి. సెట్స్లో 1 మార్క్ క్వశ్చన్స్ చెప్పుకున్నాం. ఈరోజు 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దామండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి 2 మార్క్స్లో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అండి, మనకి లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఒక సెట్ ఇచ్చాడు. ఇక్కడ ఇన్సెట్ సింబల్ ఇన్ ద బ్లాంక్స్ మనకి ఇక్కడలో బ్లాంక్ స్పేసెస్లో ఇక్కడ 5 అనేది ఈ సెట్లో ఉందో లేదో, అలాగే 8 అనేది ఈ సెట్లో ఉందో లేదో, 0 అనేది ఈ సెట్లో ఉందో లేదో, 4 అనేది ఈ సెట్లో ఉందో లేదో ఒకసారి చూద్దామండి. 5 అనేది ఈ సెట్లో ఉంది కాబట్టి బిలాంగ్స్ టు అని రాయాలి. అలాగే 8 అనేది దీంట్లో లేదు కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు అండి. ఎలిమెంట్ దాంట్లో ఉంటే బిలాంగ్స్ టు అని రాయాలి, ఎలిమెంట్ లేకపోతే డస్ నాట్ బిలాంగ్స్ టు అని రాయాలి. ఇక్కడ 0 లేదు కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు అండి. అలాగే 4 అనేది కూడా ఈ సెట్లో ఉందండి, 4 అనేది సెట్లో ఉంది కాబట్టి బిలాంగ్స్ టు రాయాలి. 2 అనేది కూడా ఈ సెట్లో ఉంది కాబట్టి బిలాంగ్స్ టు రాయాలండి. 10 అనేది ఈ సెట్లో లేదు కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు. అంటే మనకి కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ అండి ఇవి. అంటే ఇంత చిన్నగా ఇస్తాడని అనుకోవట్లేదండి. మామూలుగా అయితే ఈ ప్రాబ్లం ఇవ్వకపోవచ్చు. అలాగే ఈ టైప్ ప్రాబ్లమ్స్ అడగొచ్చు అండి మనకు 2 మార్క్స్లో. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్ అండి. ఇక్కడ మనకి దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. అంటే మనకి ఒక కామన్ ప్రాపర్టీ వచ్చే విధంగా రాయాలండి. ఫస్ట్ది చూద్దామండి. మనకి ఫస్ట్ కర్లీ బ్రాకెట్స్ రాసి మనకి వేరియబుల్ ఒకటి తీసుకుని ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ, ఈ న్యాచురల్ నెంబర్సే కదండి, ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ మల్టిపుల్ ఆఫ్, అంటే ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూసుకోవాలి. కామన్ ప్రాపర్టీ అంటే 3, 6, 9, 12 వరకు ఉన్నాయండి. అంటే మల్టిపుల్ ఆఫ్ 3 అండి. నెంబర్ మల్టిపుల్ ఆఫ్ 3 అండి, మల్టిపుల్ ఆఫ్ 3. అలాగే ఎక్కడి వరకు ఉన్నాయంటే లెస్ దాన్ 15 అండి, ఎక్స్ లెస్ దాన్ 15 కాబట్టి మనం ఎక్స్ లెస్ దాన్ 15 వరకు రాయాలి. అంటే బిలో 15 కన్నా తక్కువ ఉన్నాయండి. 3, 6, 9, 12 తర్వాత 15 వస్తుంది కాబట్టి మనకి ఎక్స్ వాల్యూస్ ఎక్కడి వరకు ఉన్నాయంటే మల్టిపుల్ ఆఫ్ 3, 15 బిలో ఉన్నాయి కాబట్టి ఎక్స్ లెస్ దాన్ 15 అని రాయాలి. ఇది మనకి సెట్ బిల్డర్ ఫామ్ రాసే విధానం అండి. అలాగే రెండోది చూద్దామండి. ఇక్కడ 2, 4, 8 మనకి ఇది ఏ ఫామ్లో ఉందో ఒకసారి మనం చూసుకుంటే, మనం ఒక సెట్ రాసి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 2 పవర్ n అండి. 2 పవర్ n అంటే మనకి ఇక్కడ 1 ఇక్కడ మామూలుగా అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n, n ఈజ్ ఈక్వల్ టు మనం ఎక్కడి నుంచి తీసుకోవాలంటే 1 కాడి నుంచి తీసుకుంటే 2 వస్తుంది, 2 తీసుకుంటే 4 వస్తుంది, 3 తీసుకుంటే 8 వస్తుందండి. ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబరు, ఎక్స్ బిలాంగ్స్ టు n అండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n. ఇక్కడ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్కడి వరకు తీసుకోవాలంటే ఇక్కడ 5 వరకు తీసుకోవాలండి. 2 పవర్ 5 మనకి 15 అవుతుంది కాబట్టి ఇది ప్రాపర్టీ అండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n, ఎక్స్ బిలాంగ్స్ టు n అండి. వాల్యూస్ ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అండి. ఇది రెండోది. అలాగే మూడోది చూద్దాం. మూడోది ఆ నెంబర్స్ చూస్తే మనకి ఇక్కడ అయితే 2 పవర్ n రాయొచ్చు. ఇక్కడ 5, 25 అంటే 5, 5 స్క్వేర్, 5 పవర్ 3, 5 పవర్ 4 అలా మనకి ఈ నెంబర్స్ అండి. కాబట్టి మనం కర్లీ బ్రాకెట్ రాసి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ n అండి. ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు n. మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఇక్కడ 4 నెంబర్స్ అండి. అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అండి. అదే నాలుగోది చూద్దాం. నాలుగోది ఎక్స్ ఇక్కడ 2, 4, 6 అప్ టు సో ఆన్ అండి. ఇక్కడ మనకి అప్ టు సో ఆన్ ఉంది, ఎండ్ పాయింట్ లేదు కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు n. ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ న్యాచురల్ నెంబర్, ఈవెన్ నెంబర్స్ అండి ఇవి. ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ న్యాచురల్ నెంబర్, ఈవెన్ న్యాచురల్ నెంబర్ అండి. న్యాచురల్ నెంబర్ మనకి ఇది నాలుగోది.
అలాగే ఐదోది ఇక్కడ మనకి 1, 4, 9 అప్ టు 100 వరకు ఇచ్చాడండి. ఇది మనకి బోర్డు మోడల్ పేపర్లో ఉంది. అలాగే క్వార్టర్లీ కూడా ఇచ్చాడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఏం రాద్దామంటే x ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ అని రాస్తే x ఈజ్ ఈక్వల్ ఎక్స్ సచ్ దట్ x ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ అండి. అంటే వాల్యూస్ మనకి ఇక్కడ 1 తీసుకుంటే 1 స్క్వేర్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. 2 తీసుకుంటే ఇక్కడ 2 తీసుకుంటే 2 స్క్వేర్ 4 అవుతుంది. 3 తీసుకుంటే ఇక్కడ n బిలాంగ్స్ టు n అండి. ఎక్కడి నుంచి అంటే మనకి x 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అండి. అంటే x వాల్యూస్ మనం 1 తీసుకుంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ అండి. అంటే n బిలాంగ్స్ టు మన న్యాచురల్ నెంబర్స్. 1 మామూలుగా అయితే 1 స్క్వేర్ ఏమవుతుందంటే 1 అవుతుంది. అలాగే 2 స్క్వేర్ 4 అవుతుంది. 3 స్క్వేర్ ఏమో ఇక్కడ మనకి 100 వరకు ఉన్నాయి కాబట్టి 10 వరకే తీసుకోవాలండి. ఇది మనకి సెట్ బిల్డర్ ఫామ్. మరి 3 అండి, మ్యాచ్ ఈచ్ ఆఫ్ ద సెట్ ఆన్ ద లెఫ్ట్ రోస్టర్ ఫామ్ విత్ ద సేమ్ సెట్ ఆన్ ద రైట్ సెట్ బిల్డర్ ఫామ్ అండి. అంటే మనకి ఇక్కడేమో రోస్టర్ ఫామ్ ఇచ్చాడు, ఇక్కడేమో సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చాడండి. మనకి మ్యాచింగ్ చేయాలి. ఇక్కడేమో మ్యాచింగ్ ఒకసారి చూద్దామండి. 1 2 3 6 ఇచ్చాడు. ఇక్కడ మనం చూసుకుంటే ఇవి x ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ కాదండి. ఇది ఆడ్ కూడా కాదు. అలాగే న్యాచురల్ నెంబర్ డివైజర్ ఆఫ్ 6 అండి. అంటే ఇక్కడ ఈ 1 డివైజర్ ఆఫ్ 6, 2 అనేది డివైజర్ ఆఫ్ 6, 3 అనేది డివైజర్ ఆఫ్ 6 అండి. 6 కూడా డివైజర్ ఆఫ్ 6 కాబట్టి మనకి ఆప్షన్ సి అవుతుంది. అలాగే 2 3 అనేవి మనకి ప్రైమ్ నెంబర్స్ అండి. ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ప్రైమ్ నెంబర్ అండ్ డివైజర్ ఆఫ్ 6 అండి. ఇది కూడా డివైజర్ ఆఫ్ 6. 2 అనేది డివైజర్ ఆఫ్ 6, 3 అనేది డివైజర్ ఆఫ్ 6 అండి. ఆప్షన్ ఏ అవుతుంది. అలాగే ఎక్స్ ఈజ్ లెటర్ ఆఫ్ ద వర్డ్ మ్యాథమెటిక్స్ అండి. మనకి మ్యాథమెటిక్స్లో ఉన్న లెటర్స్ ఇక్కడ రాశారు కాబట్టి మనకి ఇక్కడ ఇది సెట్ బిల్డర్ ఫామ్ అండి. ఇది డిఓ ఆప్షన్ అవుతుంది. అలాగే 1 3 5 7 9 అండి. ఇవి 10కి బిలో ఉన్న ఆడ్ నెంబర్స్ అండి. 1 3 5 7 9 కాబట్టి ఇక్కడ 4th వన్ వచ్చి మనకి ఇది అవుతుంది. ఒకసారి చూడండి సెట్ బిల్డర్ ఫామ్ మనకి. అంటే సెట్ బిల్డర్ ఫామ్ వాటిల్లోనే ఇవ్వచ్చు అండి మనకు 2 మార్క్స్ క్వశ్చన్. అలాగే 4th వచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్ సెట్ అన్నాడు. ఫస్ట్ది ద సెట్ ఆఫ్ మంత్స్ ఆఫ్ ఇయర్ అండి. అంటే మనకి సెట్ రూపంలో రాస్తే ఇది ఏదైనా సెట్ రూపంలో రాస్తే జనవరి, అలాగే ఫిబ్రవరి మంత్స్ రాస్తే అప్ టు డిసెంబర్ అండి. 12 మంత్స్ ఉంటాయి కాబట్టి ఇది ఏమవుతుందంటే ఫైనైట్ సెట్ అవుతుంది. ఫస్ట్ది ఫైనైట్ అండి. అలాగే ఫస్ట్ది ఇది. అలాగే రెండోది ఇక్కడ 1 2 3 అప్ టు అని ఇచ్చాడు కాబట్టి ఇది ఏమవుతుందంటే సెకండ్ వన్ ఇన్ఫైనైట్ సెట్ అవుతుందండి. అప్ టు అని ఇచ్చాడు కాబట్టి ఇన్ఫైనైట్ సెట్. అలాగే థర్డ్ వన్ చూద్దామండి. 1 2 3 అప్ టు 99 100 ఇచ్చాడు కాబట్టి మనకి థర్డ్ వన్ ఏమవుతుందంటే అంటే సమ్ నెంబర్స్ అండి 100 వరకు నెంబర్స్ కాబట్టి ఫైనైట్ సెట్ అవుతుంది. థర్డ్ వన్ ఫైనైట్ సెట్ అవుతుంది. అలాగే సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్స్ గ్రేటర్ దెన్ 100 అండి. అంటే 100 కన్నా ఎక్కువ ఉన్న పాజిటివ్ ఇంటిజర్స్ అన్నాడు కాబట్టి 4th వన్ ఏమవుతుందంటే ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. ఎక్కువ ఉన్న నెంబర్స్ చాలా ఉంటాయి కాబట్టి ఇన్ఫైనైట్ ఉంటాయి కాబట్టి ఇన్ఫైనైట్ అండి, ఇన్ఫైనైట్ సెట్. అలాగే 5th వన్ అండి ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 99 కన్నా తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ మనం అన్నీ రాయగలం కాబట్టి ఇది ఫైనైట్ సెట్ అవుతుంది. ఫైనైట్ సెట్ అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 4 అండి. 5th క్వశ్చన్ అండి మనకి ఈక్వల్ సెట్స్ మీద కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ అండి ఇవి. ఆర్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ సెట్స్ ఈక్వల్ గివ్ రీజన్స్ అన్నాడు. మనకి 2 సెట్స్ ఈక్వల్ సెట్స్ అవ్వాలంటే
మనకి సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, అలాగే సేమ్ ఎలిమెంట్స్ అండి ఉంటే వాటిని ఈక్వల్ సెట్స్ అంటాం. అలాగే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఈక్వివాలెంట్ సెట్స్ అంటారండి. ఇక్కడ ఈక్వల్ సెట్స్ అని అడిగాడు కాబట్టి మనకి ఫస్ట్ వన్ ఏ అనే సెట్లో ఎలిమెంట్స్ 2, 3 అని ఇచ్చాడండి. ఇక్కడ మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. x² ప్లస్ 5x ప్లస్ 6 = 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ అంటే ఇక్కడ 1 × 6 అండి. 6 ఎలా రాస్తామంటే ఇక్కడ 3 to 1 రాస్తామండి. అంటే x² ప్లస్ 3x ప్లస్ 2x అండి. ఈ రెండు యాడ్ చేస్తే 5x రావాలి, రెండు మల్టిప్లై చేస్తే 6 రావాలండి. ప్లస్ 6 = 0. x కామన్ తీస్తే x ప్లస్ 3, 2 కామన్ తీస్తే x ప్లస్ 3 = 0 అండి. అంటే x ప్లస్ 3 × x ప్లస్ 2 = 0 అండి. అంటే x ఏమవుతుందంటే -3, x -2 అండి. ఇక్కడ మనకి బి అనే సెట్లో మామూలుగా అయితే బి అనే సెట్లో ఇక్కడ మనకి ఏమొచ్చినాయి అంటే -2, -3 వచ్చినాయండి. కాబట్టి ఇక్కడ 1, 2, 3 ఉంది, ఇక్కడ -2, -3 ఉంది. కాబట్టి A ≠ B అవుతుందండి. A ≠ B. అలాగే రెండోది చూద్దామండి. రెండోది x ఈజ్ ఎ లెటర్ ఆఫ్ ద వర్డ్ ఫాలో అండి. ఇక్కడ ఫాలోకి సంబంధించి మనం సెట్ రూపంలో రాస్తే రెండోదండి. ఇక్కడ ఫాలో అనేది సెట్ రూపంలో రాస్తే రిపీట్ అయిన లెటర్స్ మళ్ళీ రాయవండి. కాబట్టి F ఒకసారి రాస్తాం, O అనేది కూడా 1 టైం రాస్తామండి, L అనేది 1 టైం రాస్తాం, W అనేది 1 టైం రాస్తాం. A అనే సెట్ ఇది A = అండి. A = అలాగే B = అంటే మనకి లెటర్ ఇన్ ద వర్డ్ WOF అండి. అంటే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ మనకి ఈక్వల్ అయింది కాబట్టి ఇక్కడ A = B అవుతుందండి. అంటే ఫస్ట్ వన్ అయితే కాదండి. ఇక్కడ మనకి x² ప్లస్ 5x = 0 ఫస్ట్ వన్ కాదు. అలాగే సెకండ్ వన్ మాత్రం మనకి ఎలిమెంట్స్ ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అవుతున్నాయండి. W ఉంది, L ఉంది, O ఉంది, F ఉంది. కాబట్టి A = B అవుతుంది. ఇది ఫస్ట్. ఆరోదండి. ఫ్రమ్ ద సెట్స్ గివెన్ బిలో సెలెక్ట్ ఈక్వల్ సెట్స్ అండి. దీంట్లో ఈక్వల్ సెట్స్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి చూసుకుంటే సేమ్ ఎలిమెంట్స్, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండి. ఇక్కడ 2, 4, 8, 12 అండి. ఇక్కడ మనకి ఎక్కడా లేదు. అలాగే B అనేది కూడా 1, 2, 3, 4. ఇక్కడ మనం ఇంటర్చేంజ్ చేసినా పర్లేదండి, ఎలిమెంట్స్ అటు ఇటు రాసిన. కాబట్టి 1, 2, 3, 4 ఉంది కాబట్టి ఇక్కడ మనకి B = D అవుతుంది. అలాగే ఈ ఎలిమెంట్స్ కూడా మనకి ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇది కూడా కాదండి. అలాగే E అనేది -1, 1 ఈ రెండు ఈక్వల్ అవుతాయండి. E = G అవుతుంది. ఇంకా మిగతా ఏమీ ఈక్వల్ కావు. ఇక్కడ 0, A ఉంది, 0, 1 ఉంది. కాబట్టి ఈ రెండే అండి ఈక్వల్ సెట్స్. B = D, E = G అండి. ఇది మనకి ఈక్వల్ సెట్కి సంబంధించి 5, 6. క్వశ్చన్ అండి. ఎగ్జామిన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అంటున్నాడు అండి. సబ్సెట్ మీద ఇచ్చాడండి. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ అండి, ఇక్కడ సెట్ A, B డస్ నాట్ సబ్సెట్ ఆఫ్ BC అన్నాడు. ఇక్కడ మామూలుగా అయితే ఈ ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయండి. మామూలుగా ఫస్ట్ వన్ సబ్సెట్ అవుతుంది, కాకపోతే వాడు డస్ నాట్ సబ్సెట్ అని ఇచ్చాడు కాబట్టి ఇది ఫాల్స్ అండి. ఫస్ట్ వన్ ఫాల్స్ అవుతుంది. ఫస్ట్ వన్ ఫాల్స్ అండి. అలాగే మనకి సెకండ్ వన్ వచ్చి AE సబ్సెట్ ఆఫ్ వోవెల్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అండి. అంటే ఇక్కడ మనకి సెకండ్ వన్ ఇక్కడ సెట్ A, E అని ఇచ్చాడు. మనకి వోవెల్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో AE, IOU ఉంటాయండి. కాబట్టి ఇక్కడ AE అనేది సబ్సెట్ అవుతుందండి. ఈ సెట్కి ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సబ్సెట్ అవుతుంది. ఇది మనకి సెకండ్ వన్ ట్రూ అవుతుందండి. అలాగే థర్డ్ వన్ చూద్దాం. ఇక్కడ థర్డ్ వన్ 1, 2, 3 సబ్సెట్ ఆఫ్ 1, 3, 5 అండి. ఇక్కడ మనకి ఈ ఎలిమెంట్స్ ఏమి దీంట్లో లేవండి కాబట్టి ఇది సబ్సెట్ కాదు, సబ్సెట్ అని ఇచ్చాడు.
1 2 3 ఇది ఫాల్స్ అవుతుందండి. ఇక్కడ మనకి యూనిట్ టెస్ట్ 1లో ఇచ్చారండి ఇది క్వశ్చన్, కాబట్టి థర్డ్ వన్ ఫాల్స్ అవుతుందండి. అంటే ఆ ఎలిమెంట్స్ దాంట్లో లేవు కాబట్టి ఫాల్స్ అవుతుంది. అలాగే ఫోర్త్ వన్ చూద్దామండి. ఫోర్త్ వన్ ఏ సబ్సెట్ ఆఫ్ ఈ సెట్ దీనికి ఈ సెట్ ఏ అనేది దీనికి సబ్సెట్ అవుతుందండి. ఎందుకంటే ఈ ఎలిమెంట్ దీంట్లో ఉంది, అది మన సెట్ కింద రాసాం కాబట్టి మనకి సబ్సెట్ అవుతుంది. కాబట్టి ట్రూ అండి, ఫోర్త్ వన్ ట్రూ అవుతుంది. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చి మనకి ఇక్కడ ఈ సెట్ బిలాంగ్స్ టు అని రాశాడండి. ఇక్కడ మనకి ఇది పైది అయితే కరెక్ట్ అవుతుంది, కానీ ఎలిమెంట్ సెట్ కింద రాసి బిలాంగ్స్ టు అంటే ఎలిమెంట్ స్మాల్గా స్మాల్ ఏ బిలాంగ్స్ టు, స్మాల్ బి బిలాంగ్స్ టు, స్మాల్ సి బిలాంగ్స్ టు అని రాయాలి. సెట్ కింద రాయకూడదండి. ఇక్కడ సెట్ కింద రాస్తే సబ్సెట్ అని రాయాలి తప్ప బిలాంగ్స్ టు అని రాయకూడదు. కాబట్టి ఇది ఫాల్స్ అండి, ఫిఫ్త్ వన్. అలాగే ఆరోది వచ్చి మనకి ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 6 అండి. ఈవెన్ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 6 ఉన్న నెంబర్స్ మనకి ఏమవుతున్నాయంటే 2 4 అండి. ఇవి లెస్ దాన్ 6 అంటే మనకి దేనికి సబ్సెట్ అంటున్నాడంటే న్యాచురల్ నెంబర్ విచ్ ఈజ్ డివైడెడ్ బై 6. 36తో డివైడ్ అయ్యే న్యాచురల్ నెంబర్స్ ఏవైనా సరే మనకి సబ్సెట్ కాదా అడుగుతున్నాడు. ఇక్కడ 36తో న్యాచురల్ నెంబర్స్ 2 డివైడ్ అవుతుందండి. అలాగే మనకి 3 డివైడ్ అవుతుంది, 12 3 36. అలాగే 4 4 9 36 అండి, 4 డివైడ్ అవుతుంది. అలాగే 6 5 డివైడ్ అవుతుందండి, 6 డివైడ్ అవుతుంది. మళ్ళీ 6 6 36. ఇక్కడ మనకి డివైడ్ అయ్యే న్యాచురల్ నెంబర్స్ ఇక్కడ 12 డివైడ్ అవుతుంది, 9 డివైడ్ అవుతుందండి. అలాగే 12 తర్వాత 18 అండి. అలాగే డివైడ్ అయ్యే నెంబర్స్ 18. ఇవి నెంబర్స్ అండి. మనకి సబ్సెట్ అవుతుందంటే ఇది ఈ సెట్ కింద రాసాం. ఇక్కడ మనకి 2 4 ఉన్నాయి కాబట్టి కంపల్సరీ సబ్సెట్ అవుతుంది. కాబట్టి ఇది ఏమవుతుందంటే ట్రూ అవుతుందండి. ఇది మనకి ట్రూ ఆర్ ఫాల్స్లో సబ్సెట్ మీద అండి. నెంబర్ 8కి సంబంధించి మనకి ఒక సెట్ ఇచ్చాడండి. సెట్లో ఎలిమెంట్స్ 1 2 మనకి 3 4 ఒక సెట్ కింద 5 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అన్నాడండి. ఇన్కరెక్ట్ అయితే ఎందుకని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఒకసారి చూద్దామండి ఒకటి. ఫస్ట్ వన్ అండి, అంటే ఇక్కడ 3 4 సబ్సెట్ ఆఫ్ ఏ అండి. 3 4 సబ్సెట్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఇన్కరెక్ట్ అండి. ఎందుకంటే ఇక్కడ 3 4 ఈజ్ ఏ 3 4 ఈజ్ ఏ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ అండి. ఇది ఒక ఎలిమెంట్ మాత్రమే, ఇది సెట్ కాదండి. బట్ నాట్ ఏ సెట్ అండి. కాబట్టి ఇక్కడ మనకి ఇది ఎలిమెంట్ని మనం సబ్సెట్ కింద రాయకూడదండి. ఇది ఓన్లీ ఎలిమెంట్ మాత్రమే, కాబట్టి ఇది సబ్సెట్ అని రాశాడు. ఇది మనకి ఏమవుతుందంటే ఇన్కరెక్ట్ అవుతుందండి. ఇన్కరెక్ట్ అయితేనే మనం ఎక్స్ప్లెనేషన్ రాయాలి. మామూలుగా అయితే ఇక్కడ సెకండ్ వన్ చూద్దామండి. సెకండ్ వన్ మనకి 3 4 బిలాంగ్స్ టు ఏ అంటే ఇది ఎలిమెంట్ కాబట్టి ఎలిమెంటు మనకి ఏ అనే సెట్లో ఉంది కాబట్టి ఇది ఏమవుతుందంటే కరెక్ట్ అవుతుందండి. కరెక్ట్ స్టేట్మెంటే, కరెక్ట్ అని రాసేద్దాం. కరెక్ట్ అని రాస్తే మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదండి. అలాగే థర్డ్ వన్ చూద్దాం. మళ్ళీ సెట్లో సెట్ అండి. ఇది అంటే సెట్ ఇప్పుడు ఇందాక 3 4 ఎలిమెంట్గా తీసుకున్నాం కాబట్టి మనం ఇది సబ్సెట్ అని రాయకూడదు, సబ్సెట్ అని రాసాడు కాబట్టి ఇది తప్పండి. ఇప్పుడు సెట్ కింద తీసుకున్నాడు, సెట్ కింద తీసుకుని సబ్సెట్ అన్నాడు కాబట్టి ఇది ఏమవుతుందంటే సబ్సెట్ ఆఫ్ ఏ అంటే కరెక్ట్ అవుతుందండి. అంటే సెట్ కింద తీసుకున్నాడు కాబట్టి అది ఎలిమెంట్ని మళ్ళీ సెట్ రూపంలో రాశాడు. అలాగే ఫోర్త్ వన్ వచ్చి మనకి 1 బిలాంగ్స్ టు ఏ అండి. 1 అనేది ఏలో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. అలాగే ఫిఫ్త్ వన్ అండి. ఫిఫ్త్ వన్ చూద్దాం. ఇక్కడ 1 సబ్సెట్ ఆఫ్ ఏ అన్నాడు. ఇది ఇన్కరెక్ట్ అండి. ఎందుకంటే 1 అనేది
ఎలిమెంట్ మాత్రమే. ఇన్కరెక్ట్. బికాజ్ 1 ఈజ్ ఏ ఎలిమెంట్ అండి, బట్ నాట్ ఏ సెట్ అండి, నాట్ ఏ సెట్. కాబట్టి ఇది ఇన్కరెక్ట్. అలాగే 6th వన్ చూద్దాం. 6th వన్లో 1 to 5 ఒక సెట్ కింద రాసి సబ్సెట్ అన్నారు. ఇది కూడా కరెక్టేనండి. అంటే మనకు ఒక ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయి కాబట్టి సబ్సెట్ అవుతుంది, ఒక సెట్ కింద రాశారు కాబట్టి ఇది కరెక్ట్ అండి, కరెక్ట్ స్టేట్మెంటే. అలాగే 7th వన్ చూద్దాం. 7th వన్లో 1 to 5 ఈ సెట్ మనకి బిలాంగ్స్ టు అని రాశారు. సెట్ అనేది మనకి ఎలిమెంట్ మాత్రమే బిలాంగ్స్ టు రాయాలి. ఇక్కడ 1 to 5 అనేది ఇది ఇన్కరెక్ట్ అండి. మనకి ఇది ఇన్కరెక్ట్ కాబట్టి మనం ఎక్స్ప్లెనేషన్ రాయాలి. ఎక్స్ప్లెనేషన్ అంటే ఇక్కడ 1 to 5 అనేది మనకి సెట్ మాత్రమే. సెట్ ఈజ్ 1 to 5 కాబట్టి. అలాగే 8th వన్ చూద్దామండి. 8th వన్లో 1 to 3 సెట్ 1 to 3 అంటే ఇక్కడ 1 to 3 కూడా ఇది 1 to 3 అంటే 3 ఒక సెట్ రూపంలో ఉందండి, ఎలిమెంట్ రూపంలో లేదు. కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. 1 to 3 సెట్ సబ్సెట్ ఆఫ్ ఏ అని ఇచ్చాడు, ఇది ఇన్కరెక్ట్ అండి. ఎందుకంటే 3 ద ఎలిమెంట్ ఆఫ్ అంటే సెపరేట్గా లేదండి, 3 అనేది సెట్ రూపంలో ఉంది కాబట్టి ఇక్కడ 3 ఈజ్ నాట్ ఏ ఎలిమెంట్ అండి, ఎలిమెంట్ ఆఫ్ ఏ. ఇది మనకి 8th వన్. 9th వన్ చూద్దామండి. ఇక్కడ ఎంటీ సెట్ బిలాంగ్స్ టు ఏ అనే ఇచ్చాడు, ఇది ఇన్కరెక్ట్ అండి. బికాజ్ ఏంటంటే పై అనేది సెట్ అండి, బిలాంగ్స్ టు అని రాశాడు. పై ఈజ్ సెట్, నాట్ ఏ ఎలిమెంట్ అండి. ఎలిమెంట్ కాబట్టి ఎలిమెంట్నే మనం బిలాంగ్స్ టు అని రాయాలి, ఇక్కడ బిలాంగ్స్ టు అని రాశాడు కాబట్టి. అలాగే 10th వన్ అండి. 10th వన్ వచ్చి ఇక్కడ పై సబ్సెట్ అన్నాడు కాబట్టి ఇది కరెక్ట్ అవుతుందండి, ఎందుకంటే ఇది సెట్ కాబట్టి కరెక్ట్ అవుతుంది. అలాగే 11th వన్ అండి. 11th వన్లో మనకి ఇక్కడ సెట్ రూపంలో ఇచ్చాడండి, పై అనేది సబ్సెట్ ఆఫ్ ఏ అన్నాడు, ఇది ఇన్కరెక్ట్ అండి. బికాజ్ పై ఈజ్ ఎంటీ సెట్ అండి, నో ఎలిమెంట్ కాబట్టి మనకి సబ్సెట్ అవ్వదు, దీంట్లో ఎలిమెంట్స్ ఏమి లేవు, సబ్సెట్ ఎలా అవుతుంది కాబట్టి పై ఈజ్ ఎంటీ సెట్ అండి, కాబట్టి ఇది సబ్సెట్ అవ్వదు, ఇన్కరెక్ట్ అండి. ఇది మనకి క్వశ్చన్ రైట్ డౌన్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. మనకి ఈ సెట్కి సబ్సెట్గా ఉండే సెట్స్ రాయమంటున్నాడండి. మనకి ఏ అనే సెట్ ఇచ్చాడు, అలాగే రెండోది సెట్ ఏ కామా బి ఇచ్చాడు, మూడోది 1, 2, 3 ఇచ్చాడు, ఎంటీ సెట్ ఇచ్చాడండి. ఇక్కడ మనకి ఫస్ట్ వన్లో ఇక్కడ ఎంటీ సెట్ మామూలుగా అయితే ఏ అనే సెట్ ఇచ్చాడండి, దీనికి సబ్సెట్గా ఉండే సెట్స్ మామూలుగా అయితే ఏ ఫార్ములా ఏంటంటే ద సబ్సెట్స్ ఆఫ్ మనకి ఏదైనా సెట్కి 2 పవర్ n అండి. ఇక్కడ ఎలిమెంట్ ఎన్ ఆఫ్ మామూలుగా అయితే ఎన్ ఆఫ్ ఏ అనే సెట్ అయితే ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1 అయితే 2 పవర్ 1 అంటే ఇక్కడ 2 సబ్సెట్స్ వస్తాయండి. 2 సబ్సెట్స్ ఏంటనేవి ఒకసారి మనం చూద్దాం. ఎంటీ సెట్ అలాగే మనకి ఈ సెట్ అండి, సెట్ ఏ కూడా సబ్సెట్ అవుతుంది కాబట్టి ఈ 2 సబ్సెట్ అవుతాయి ఫస్ట్ వన్కి. అలాగే సెకండ్ వన్కి ఇక్కడ ఏ కామా బి ఇచ్చాడు, ఏ కామా బిలో మనకి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్ అంటే ఎంత అవుతుందంటే 4 ఉండాలండి సబ్సెట్స్. కాబట్టి ఎంటీ సెట్ అనేది ప్రతి సెట్కి సబ్సెట్ అవుతుంది. అలాగే దీన్ని ఎలిమెంట్ని ఒక సెట్ కింద రాయొచ్చు, అలాగే బీని కూడా ఒక సెట్ కింద రాయొచ్చు, ఏ కామా బి కలిపి ఒక సెట్ కింద రాయొచ్చండి. కాబట్టి మనకి 4 సబ్సెట్స్ ఎంటీ సెట్, సెట్ ఏ, సెట్ బి,
సెట్ ఏ కామా బి దేనికి సబ్సెట్ అవుతాయంటే సెట్ ఏ కామా బికి సబ్సెట్ అవుతాయి. అలాగే థర్డ్ వన్ అండి, థర్డ్ వన్లో మనకి సెట్ 1, 2, 3 ఇచ్చాడు. ఇక్కడ ఎలిమెంట్స్ ఏంటంటే 2^3 అంటే 8 వస్తాయండి. 8 ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ పై అనేది ఒకటి, సెట్ 1 అనేది ఒకటి, సెట్ 2 అనేది ఒకటి, అలాగే సెట్ 3 అనేది ఒకటి, మళ్ళీ 1, 2 ఒకటి రాయాలండి. అలాగే ఇక్కడ 2, 3 ఒకటి రాయాలి. అలాగే 1, 3 ఒకటి రాయాలి. ఇక్కడ మనకి మొత్తం ఏంటంటే 3, 4, 5, 6, 7 ఇంకొకటి ఏంటంటే 1, 2, 3 మొత్తం సెట్ బోల్ సెట్ కాబట్టి 8 అండి. అలాగే ఫోర్త్ వన్ వచ్చి ఎంటీ సెట్, దానికి అదే సబ్సెట్ అవుతుందండి. అంటే ఎంటీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ పై అండి. కాబట్టి మనకి ఎంటీ సెట్కి సబ్సెట్ అంటే ఎంటీ సెట్ అవుతుంది. ఇది మనకి సబ్సెట్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 9 అండి. రైట్ ద ఫాలోయింగ్ యాజ్ ఇంటర్వెల్స్ అండి. మనకి ఇక్కడ మనకి సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చాడు, దీన్ని ఏమో మనం ఇంటర్వెల్స్లో మార్చాలి. సెట్ బిల్డర్ ఫామ్లో ఎక్స్ మనకి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ -4 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 అండి. ఇక్కడ మనకి సెట్ బిల్డర్ ఫామ్లో రాసేటప్పుడు మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే మన క్లోజ్డ్ ఇంటర్వెల్ రాయాలండి. ఇక్కడ లెస్ దెన్ ఉంటే ఓన్లీ ఓపెన్ ఇంటర్వెల్ రాయాలి. ఇక్కడ మనం ఫస్ట్ దానికి రాద్దామండి. ఇక్కడ మామూలుగా ఇంటర్వెల్స్ రూపంలో రాద్దాం. అంటే ఇక్కడ లెస్ దెన్ ఉంది కాబట్టి -4, ఇక్కడ ఈక్వల్ టు ఉంది కాబట్టి 6కి క్లోజ్డ్ ఇంటర్వెల్ రాయాలండి ఇది. అలాగే సెకండ్ వన్ అండి, సెకండ్ వన్కి సంబంధించి 2 లెస్ దెన్ ఉన్నాయండి కాబట్టి ఓపెన్ ఇంటర్వెల్లే రాయాలి. -12, -10 అండి, ఓపెన్ ఇంటర్వెల్లే రాయాలి. అలాగే థర్డ్ వన్ చూద్దాం. ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉందండి కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వెల్ రాయాలి. క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, ఇక్కడ లెస్ దెన్ ఉంది కాబట్టి మనకి 7 ఓపెన్ ఇంటర్వెల్ రాయాలండి. అలాగే ఫోర్త్ వన్కి సంబంధించి ఇక్కడ 3 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, క్లోజ్డ్ ఇంటర్వెల్లే రాయాలి. ఇక్కడ కూడా 4కి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, క్లోజ్డ్ ఇంటర్వెల్లే రాయాలండి. అలాగే రైట్ ద ఫాలోయింగ్ ఇంటర్వెల్స్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. ఫస్ట్ వన్ వచ్చి ఇక్కడ మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. అంటే పైన మనం ఇచ్చిన విధంగానే రాయాలి. ఇక్కడ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఇక్కడ మన ఇంటర్వెల్ రాయాలండి. 2 ఓపెన్గానే ఉన్నాయి కాబట్టి ఇక్కడ -3 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 0 అండి. ఇది మనకి సెట్ బిల్డర్ ఫామ్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ -3, ఇక్కడ 2 ఓపెన్ ఇంటర్వెల్ కాబట్టి లెస్ దెన్నే రాశానండి. సెకండ్ వన్ చూద్దాం. ఇక్కడ 2 క్లోజ్డ్ ఇంటర్వెల్ అండి కాబట్టి మనం ఎలా రాయాలంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఇక్కడ 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అండి. ఇది మనకి సెకండ్ వన్. అలాగే థర్డ్ వన్ వచ్చి ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ ఉంది, ఇక్కడ క్లోజ్డ్ ఉందండి కాబట్టి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ -6 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అండి. ఇది మనకి థర్డ్ వన్. ఫోర్త్ వన్ వచ్చి ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఉంది, ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ ఉందండి కాబట్టి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఉంది కాబట్టి మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాయాలి. -23 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 5 రాయాలండి. ఇది ఓపెన్ ఇంటర్వెల్. ఇక్కడ మనకి ఇదండి మొత్తం మనకి ఇంటర్వెల్స్ మీద క్వశ్చన్ 10, 11 అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ సెట్స్ ఆర్ డిజాయింట్. ఇక్కడ మనకి ఒక సెట్ ఇచ్చాడండి 1, 2, 3, 4. అలాగే ఈ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్, 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అండి. అలాగే మనకి ఇలా 3 ఇచ్చాడండి. అంటే 2 సెట్స్ ఆర్ డిజాయింట్ అయితే మనకి కామన్ ఎలిమెంట్స్ ఏమేమి ఉండకూడదండి. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ అయితే ఏ అండ్ బి ఆర్ ఏమంటామంటే డిజాయింట్ సెట్స్ అంటాం. ఏ అండ్ బి ఆర్ డిజాయింట్ సెట్స్ అండి. డిజాయింట్
కాబట్టి మనకి ఫైండ్ అవుట్ చేద్దామండి. ఇక్కడ ఏ అనే సెట్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అనుకుంటే ఇక్కడ మనకి బి అనే సెట్లో ఎక్స్ఈజీ న్యాచురల్ నెంబర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంటే మనకి ఇంక్లూడింగ్ అండి 4 5 6 ఇంక్లూడింగ్ 4 5 6 అండి. ఇక్కడ మనకు ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేస్తే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి దీంట్లో కామన్ ఎలిమెంట్ అండి. దీంట్లో 4 ఉంది, దీంట్లో 4 ఉంది కాబట్టి మనకి కామన్ ఎలిమెంట్ ఎంటీ సెట్ అవుతుంది. ఇక్కడ ఏ అండ్ బి ఆర్ నాట్ ఏ డిజాయింట్ అండి. ఏ సెట్స్ డిజాయింట్ అవుతాయని అడుగుతున్నాడు. నాట్ ఏ కామన్ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఎలిమెంట్స్ ఏమి లేకపోతే వాటిని డిజాయింట్ సెట్స్ అంటారు, నాట్ ఏ డిజాయింట్. అలాగే సెకండ్ వన్ కొంచెం చూద్దామండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఈ ఐఓయు. ఇక్కడ బి అనే సెట్లో సి కామాడి ఈఎఫ్ అండి. ఇక్కడ మనకి రెండు సెట్స్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఇక్కడ ఈ అండి. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఈ అనేది కామన్ ఎలిమెంట్ అవుతుంది. కాబట్టి ఆర్ నాట్ డిజాయింట్ అండి. ఇది మనకి సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చి ఎక్స్ ఈజ్ అని ఈవెన్ ఇంటీజర్, ఎక్స్ ఈజ్ అని ఆడ్ ఇంటీజర్ అండి. అంటే ఇక్కడ మనకి ఈవెన్ ఇంటీజర్ అంటే మనకి 2 4 6 అలా వస్తాయి. ఆడ్ ఇంటీజర్ అంటే మనకి 3 5 7 అలా వస్తాయండి నెంబర్స్. మనకి లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ఇంటీజర్స్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8 అప్ టు సో ఆన్ అండి. ఇక్కడ బి అనే సెట్లో ఆడ్ ఇంటీజర్ అంటే 3 5 7 9 అప్ టు సో ఆన్ అండి. ఈ రెండిట్లోనూ కామన్గా ఉండే ఏ ఇంటర్సెక్షన్ బి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏమి ఉండవండి. ఎందుకంటే ఇక్కడ 2 4 6 8 ఈవెన్ ఇంటీజర్స్, ఇక్కడ ఆడ్ ఇంటీజర్స్ కాబట్టి ఎంటీ సెట్ వస్తుందండి. రెండు కామన్గా ఉన్నాయి. అప్పుడు ఏ అండ్ బిఆర్ ఏమవుతాయంటే డిజాయింట్ అవుతాయి. ఇది మనకి ఎక్కువగా 2 మార్క్స్లో ఒక రెండు మాత్రమే ఇస్తాడండి. ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న సమ్స్ 1 2 3 అని ఇచ్చేస్తున్నాం మనం. దాంట్లో మనకి ఈ రెండైనా ఇవ్వచ్చు, లేకపోతే కింద రెండైనా ఇవ్వచ్చు, ఏదైనా రెండు ఇస్తాడండి 2 మార్క్స్కి. ఇది మన కాన్సెప్ట్ గురించే అంతే రాసాం. క్వశ్చన్ నెంబర్ 12 అండి. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి కామా సి కామా ఒక సెట్ ఇచ్చాడు, వై అనే సెట్ ఇచ్చాడండి. ఇక్కడ మనకి ఎక్స్ మైనస్ వై, వై మైనస్ ఎక్స్, ఎక్స్ ఇంటర్సెక్షన్ వై ఫైండ్ అవుట్ చెప్పన్నాడు. ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ ఎక్స్ ఏ కామా బి కామా సి కామా డి అయితే వై అనే సెట్ ఎఫ్ బి డి జి అండి. ఇక్కడ మనకి ఎక్స్ మైనస్ వై ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ మైనస్ వై అంటే మనకి ఎక్స్ బిలాంగ్స్ టు దేంట్లో ఉండాలంటే ఎక్స్లో ఉండాలి. ఎక్స్ డజ్ నాట్ బిలాంగ్స్ టు మనకి ఇక్కడ వైలో ఉండకూడదండి. అంటే వైలో ఉన్న ఇక్కడ ఎలిమెంట్స్ చూడండి ఒకసారి. బీడీ ఉన్నాయి అంటే మనకి ఇక్కడ బీడీ క్యాన్సిల్ చేస్తే మనకి ఉండే ఎలిమెంట్స్ ఎక్స్లో ఉన్న ఎలిమెంట్స్ రాయాలండి. డజ్ నాట్ బిలాంగ్స్ టు మనకి వైలో ఉండకూడదు. ఎక్స్ బిలాంగ్స్ టు మామూలుగా అయితే ఇక్కడ స్మాల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎక్స్, స్మాల్ ఎక్స్ డజ్ నాట్ బిలాంగ్స్ టు వై అండి. కాబట్టి బీడీ ఎలిమెంట్స్ వైలో ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసి మిగతా ఎలిమెంట్స్ రాసేయడం అండి. ఎక్స్లో ఉన్న ఎలిమెంట్స్ అంటే ఏ కామా సి ఎక్స్ మైనస్ వై అవుతుంది. అలాగే వై మైనస్ ఎక్స్ అంటే ఫస్ట్ ఈ సెట్ తీసుకోవాలండి. ఈ సెట్లో మనకి ఫస్ట్ వై మైనస్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ కూడా బీడీఏ. కాకపోతే మనకి మిగిలిన ఎలిమెంట్స్ ఎఫ్జీ అండి. ఇక్కడ మనం ఫస్ట్ ఎక్స్ రాస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏసీ రాయాలి. ఇక్కడ వై మైనస్ ఎక్స్ కాబట్టి ఎఫ్జీ రాయాలండి. ఎఫ్ కామా జీ రాయాలి. ఇక్కడ అలాగే ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అండి. రెండిట్లోనూ కామన్గా ఉండే ఎలిమెంట్స్ బీడీఏ కాబట్టి బి కామా డి అవుతుంది. ఇది ఆన్సర్ అండి. క్వశ్చన్ అండి. ఫైండ్ ద యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ సెట్స్ అండి. ఇక్కడ మనకి యూనియన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అండి. ఫస్ట్ వన్ చూద్దాం. యూనియన్ అంటే మనకి బోత్ ఎలిమెంట్స్ రాయాలి కాబట్టి ఎక్స్ యూనియన్ వై అంటే 1 2
3 అండి 5 ఇది ఎక్స్ యూనియన్ వై. ఇంటర్సెక్షన్ అంటే మనకి ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అండి. అంటే రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మనకి ఇక్కడ 1 3 ఉన్నాయండి. కాబట్టి ఇక్కడ ఇంటర్సెక్షన్ అంటే 1, 3 రాయాలి. అలాగే సెకండ్ వన్ చూద్దామండి. సెకండ్ వన్లో యూనియన్ రాద్దాం. ఫస్ట్ ఇక్కడ యూనియన్ రాస్తే ఏ యూనియన్ బి అండి. ఎలిమెంట్స్ రాస్తే ఏ, ఇక్కడ బి, అలాగే ఈ, సి కూడా ఉందండి. ఇక్కడ ఆల్రెడీ మనకి సి ఉంది, సి, అలా ఈ, ఐ, ఓ, యు అండి. ఇక్కడ మనకి ఏ యూనియన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనకి రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్ ఇక్కడ ఏ మాత్రమే కామన్గా ఉందండి. కాబట్టి ఎలిమెంట్ ఏ అవుతుంది. అలాగే థర్డ్ వన్ న్యాచురల్ నెంబర్ మల్టిపుల్ ఆఫ్ 3 అండి. అంటే సెట్ ఏలో మల్టిపుల్ ఆఫ్ 3 అంటే 3, 6, 9, 12 అప్ టు సో ఆన్ ఉంటాయండి. బి అనే సెట్లో మనకి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 6 అండి. లెస్ దాన్ 6 అంటే మనకి అంటే 1, 2, 3, 4, 5 అండి. ఇక్కడ మనకి ఏ ఇంటర్సెక్షన్ బి రాయాలి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇప్పుడు కామన్గా ఉన్న ఎలిమెంటు దాంట్లోనూ 3 మాత్రమే ఉందండి. కాబట్టి ఏ యూనియన్ బి అంటే మనకి సెట్ రూపంలో వస్తుంది. అంటే 1, 2, 3, 4, 5, 6, 9, 12 అప్ టు సో ఆన్ అండి. ఇది మనకి ఏ యూనియన్ బి. అలాగే ఫోర్త్ వన్ చూద్దామండి. ఇక్కడ ఈక్వల్ టు ఫోర్త్ వన్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. మనకి ఈ ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంటే సెట్ రూపంలో రాస్తే 1 to 6 ఉన్నాయండి. 1, 2, 3, 4, 5, 6. అలాగే బి అనే సెట్లో మనకి ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఇక్కడ 6 నుంచి 10 మధ్య ఉన్న నెంబర్స్ అండి, ఇంక్లూడింగ్ కాదు. అంటే 7, 8, 9. కాబట్టి రెండిట్లోనూ ఏ యూనియన్ బి రాయాలి, ఇంటర్సెక్షన్ బి రాయాలండి. ఏ యూనియన్ బి రాస్తే మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండి. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి రాస్తే మనకి రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏమి లేవు, ఎంటీ సెట్ అండి. కాబట్టి ఇది. అలాగే ఫిఫ్త్ వన్ చూద్దామండి. ఇక్కడ ఏ అనే సెట్ ఇచ్చాడు, ఎంటీ సెట్ ఇచ్చాడండి. కాబట్టి ఏ యూనియన్ ఇక్కడ ఏ యూనియన్ బి రాస్తే ఇక్కడ ఏమవుతుందంటే 1, 2, 3 వస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ బి రాస్తే మనకి కామన్గా ఉండే ఎలిమెంట్స్ ఏమి లేవు కాబట్టి ఎంటీ సెట్ అవుతుందండి. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంటీ సెట్. ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు. బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏ మైనస్ బి అవుతుందో లేదో ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ ఏ అనే సెట్ ఇచ్చాడండి. ఏ అనే సెట్ 1, 2, 3, 4, 5, 6 అండి. ఇక్కడ బి అనే సెట్లో 2, 4, 6, 8 అండి. మనం ఫస్ట్ ఏ మైనస్ బి చేద్దామండి. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఏలో ఉండాలి, బీలో ఉండకూడదండి. బీలో డస్ నాట్ బిలాంగ్స్ టు బి. కాబట్టి మనకి రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఇక్కడ దీంట్లో క్యాన్సిల్ చేద్దామండి. 2, 4 దీంట్లో కామన్గా ఉన్నాయి కాబట్టి 2, 4, 6. కాబట్టి 2, 4, 6, 8 లేదు కాబట్టి కామన్ క్యాన్సిల్ చేయక్కర్లేదండి. ఇక్కడ కూడా 2, 4, 6 క్యాన్సిల్ చేస్తే మనకి ఇదండి 2, 4, 6. మిగిలిన ఎలిమెంటు ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాసేయాలండి. అలాగే బి మైనస్ ఏ చేద్దామండి. అంటే బి ఫస్ట్ మన సెట్ ఏం తీసుకోవాలంటే బి సెట్ తీసుకోవాలి. బి సెట్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ 2, 4, 6 కాబట్టి 2, 4, 6 క్యాన్సిల్ చేసాం. బిలో ఉన్న ఎలిమెంట్ 8 అవుతుంది. కాబట్టి ఇక్కడేమో 1, 3, 5 వచ్చినాయి. ఇక్కడేమో బి మైనస్ ఏ ఇక్కడ నాట్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అవుతుందండి. ఇది ఆన్సరు. అలాగే మనకి ఇక్కడతో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయండి. అంటే మొత్తం అన్ని కాన్సెప్ట్స్ మీద మన క్వశ్చన్స్ చేసామండి. యూనియన్ మీద, అలాగే డిజైన్ సెట్స్ మీద, అలాగే మనకి ఇక్కడ మనకి కాన్సెప్ట్ సెట్ బిల్డర్ ఫామ్ మీద, అన్ని కాన్సెప్ట్స్ మీద మనం 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేసామండి. దీంట్లో మిస్ అవ్వదు కాన్సెప్ట్. కాబట్టి 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్స్ కంప్లీట్ అయినాయండి.
అలాగే 4 మార్క్స్ కూడా మనం వీడియో అప్లోడ్ చేస్తామండి. సెట్స్కి సంబంధించి మనకి 7 మార్క్స్ వస్తాయి. ఈ 7 మార్క్స్ చాలా ఈజీగా వస్తాయండి. క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, గ్యారంటీ క్వశ్చన్స్. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో మన ఇంటర్మీడియట్కి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ అండి మనకి, అంటే సిఈసితో సహా, ఎంపీసీతో సహా, బైపీసీతో సహా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మనం అప్లోడ్ చేస్తున్నామండి. మీ ఫ్రెండ్స్కి అలాగే అందరికీ మీ గ్రూప్లో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.